హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా మీకు ఎండలో ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కూల్గా తినాలనిపిస్తే ఈ డిజర్ట్ని ట్రై చేయండి. అండ్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చాలా ఫేమస్. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మన ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకోవాలి. ఈ మిల్క్ని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఈ హాఫ్ లీటర్ నుంచి కొన్ని పాలను పక్కన ఉంచండి. మిగిలిన పాలు ప్యాన్లో వేసుకుని మనం బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యే లోపల మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మన హాఫ్ లీటర్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా మనం 2 స్పూన్స్ బౌల్లో వేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని పాలు, ఆ పాలు పోసుకుని ఉండలు లేకుండా లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని ఒక పక్కన పెట్టుకుందాము. మనకి మిల్క్ బాయిల్ అవుతుంది కదా, దాన్ని ఒక గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. అడుగున అంటకుండా పైన తొరక కట్టుతుంది కదా, దాన్ని కూడా స్క్రేప్ చేస్తూ మనం ఈ పాలలోనే మిక్స్ చేయాలి. ఈ పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. నేను దీనికోసం 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేదాకా పాలు మిక్స్ చేయాలి. ఈ కస్టర్డ్ మిక్స్ని పాలల్లో వేసే ముందర ఒకసారి స్పూన్తో బాగా కలపండి. ఎందుకంటే ఇది అడుగున సెటిల్ అయి ఉంటుంది కాబట్టి వేసే ముందర మనం స్పూన్తో కలుపుకోవడం వల్ల ఇది బాగా మిక్స్ అయి ఉంటుంది. ఇది వేసేటప్పుడు పాలను కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కస్టర్డ్ మిక్స్ని పాలలో వేస్తున్నప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇది కస్టర్డ్ మిక్స్ వేసిన వెంటనే 2 మినిట్స్లోనే మనకి ఇలా థిక్గా ఫామ్ అవుతుంది. ఇలా థిక్గా ఫామ్ అయిన తర్వాత వెంటనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకుని స్పూన్తో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలపడం వల్ల పైన తొరక లాంటిది ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కొంచెం చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 3 to 4 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంది. మీకు కనుక ఇంకా థిక్గా అయినట్టయితే దీంట్లో కాచి చల్లార్చి పెట్టిన పాలను మిక్స్ చేసి ఒకసారి బాగా కలపండి. అలా కలపడం కుదరకపోతే ఇంకా గట్టిగా ఉన్నట్టయితే ఒకసారి మిక్సీలో పల్స్ చేయండి, స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను దానిమ్మ గింజలు వేసాను, యాపిల్ వేసాను కట్ చేసింది, అండ్ ప్లమ్ ఫ్రూట్స్ వేసాను, తర్వాత గ్రేప్స్ వేసాను, కివీ ఫ్రూట్స్ వేసాను. మీకు సీజనల్ ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ని వేస్తున్నాను. దీనిపైన మళ్ళీ మనం టాపింగ్ కోసం ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను పొమగ్రనేట్ సీడ్స్ వేసాను, కొన్ని కట్ చేసిన గ్రేప్స్ వేసాను, పైన కివీ వేసాను. దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పైన స్ప్రింకిల్ చేసుకుంటే మనం కస్టర్డ్ ఫ్రూట్ బౌల్ రెడీ అయిపోతుంది. దీన్నే ఇంకో రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో కస్టర్డ్ తీసుకుని దానిపైన మనం మళ్ళీ ఫ్రూట్ టాపింగ్స్ వేసుకుని దీంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ బౌల్ రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్తో గార్నిష్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, యమ్మీ అండ్ డెలీషియస్ ఫ్రూట్ కస్టర్డ్ బౌల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.